Welcome to all the Life Pack members and visiting devotees to Tirumala Tirupati. Today is Srila Gopal Bhatta Goswami's appearance day. And also today is Sri Ramachandra Kaviraj disappearance day. Today's morning Srimad Bhagavatam class at 8:15 AM in Temple Hall, and it will be given by His Grace Revati Raman Pauli. Hare Krishna. The seven purposes of Islam, Srila Prabhupada. Second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. इसका संस्थापक భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి భగవద్గీత భాగవతం ఆధారంగా ఈ యొక్క భగవద్ చైతన్యం కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రచారం చేయడం. Today's Gopal Bhatta Goswami's appearance day. And also Ramachandra Kaviraj disappearance day. Ramachandra Kaviraj వారి యొక్క తిరోభావం. So the appearance and the disappearance both are very glorious. అందువలన ఆవిర్భావం తిరోభావం రెండు కూడా ఘనమైనవి. When they came to the spiritual world to educate us, to bless us, and after that they go back to spiritual world. వారు మనని ఈ యొక్క విద్యావంతులు ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యావంతులు చేయడం కోసం వారు ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చారు వెళ్ళి. Actually, the son of Venkata was later known as in the Gaudiya Sampradaya as Gopal Bhatta Goswami, Krishna Prabhupada. శ్రీ ప్రభుపాద వారి ప్రకారం ఈ యొక్క వెంకట భట్ట వారి యొక్క కుమారుడు గోపాల భట్టు వీరు ఈ యొక్క గోస్వామిగా మనకి ప్రసిద్ధి చెంది. వెంకట భట్ట was a head pujari in Srinagar. ఈ వెంకట భట్టుల వారు శ్రీరంగంలో రంగనాథునికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. So the Mahaprabhu came to Srinagar 4 months stay with the Chatramasa and took the Darshana of Ranganath Swami and was taking Venkata Bhatta house. That way he was given association to Gopal Bhatta Goswami. చైతన్య మహాప్రభుల వారు ఆయన భారతదేశ యాత్రలో దక్షిణ భారతదేశ యాత్ర చేస్తున్నప్పుడు చాతుర్మాస సందర్భంగా 4 నెలల పాటు శ్రీరంగంలో ఆయన చాతుర్మాసం చేసుకున్నారు. ఆ సందర్భంలో ఈ యొక్క వెంకట భట్టుల వారి యొక్క గృహంలో ఉన్నారు. అప్పుడు ఈ గోపాల భట్ట గోస్వామికి ఆయన చిన్నతనంలో చైతన్య మహాప్రభు యొక్క సామర్థ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఇప్పుడు మనం శ్రీరంగంలోకి వెళ్ళినా కూడా అక్కడ గోపాల భట్ట గోస్వామి యొక్క గ్రహం ఉంది, ఇప్పటికీ ఉంది. So 4 months we got the chance to serve Chaitanya Mahaprabhu. Very nice for 4 months. ఈ యొక్క 4 నెలల పాటు చాతుర్మాసంలో గోపాల భట్ట గోస్వామి వారికి చైతన్య మహాప్రభు వారిని సేవించుకునేటువంటి అవకాశం లభించింది. His age was 4 years. వారి యొక్క వయసు వచ్చి 4 సంవత్సరాలు. When Mahaprabhu after 4 months he wanted to leave the place, Srirangam, then he was lamenting, I can't leave Mahaprabhu, I go with Mahaprabhu. Then Mahaprabhu advised him, you stay here till your mother father is there. After they leave the body, then you can go to Vrindavan and join Rupa Sanatana Goswamis. ఈ 4 నెలలు తర్వాత చైతన్య మహాప్రభు యాత్ర కొనసాగిస్తుంటే నేను కూడా మీ వెంట వచ్చేస్తానని చెప్పి గోపాల భట్ట గోస్వామి వారు చెప్పడం జరిగింది. అప్పుడు చైతన్య మహాప్రభు వారికి ఆదేశం ఏంటంటే మీ తల్లిదండ్రులు ఉన్నంత మట్టికి వారికి సేవ చేసి తర్వాత రండి చెప్పి ఈ విధంగా ఆయనకు ఆదేశం పెట్టడం జరిగింది. As per the instruction of the demise of the mother father Gopal Bhatta Goswami went to Vrindavan and stayed. చైతన్య మహాప్రభు ఆదేశం మేరకు వారి తల్లిదండ్రులు గతించిన తర్వాత వారు ఈ యొక్క బృందావనం వెళ్ళి అక్కడ సేవ చేయడం జరిగింది. Then they went to Vrindavan, they went to Gandaki river. They took the path of Gandaki river, they went down. The 4 Sarganations took shelter of Gopal Bhatta Goswami. అక్కడి నుంచి ఆయన బృందావనం నుంచి నేపాల్లో ఉన్నటువంటి గండకీ నది ఈ యొక్క తీర్థానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క శాలిగ్రామ నదిని తీసుకోవడం జరిగింది. ఆ శాలిగ్రామమే మనకి ఇప్పుడు ఉన్నటువంటి కచ్చాయి. అక్కడ ఆ యొక్క 12 శాలిగ్రామాలను శ్రీకృష్ణ
సేకరించినటువంటి ఆ 12 శాలిగ్రామాల్లో ఈ యొక్క దామోదర శాలిగ్రామ అదే ఇప్పుడు ఉన్నటువంటి రాధారమంగా ఆవిర్భమైంది. Now I got nice jewels, nice clothes, vastaras, vibrations. But I don't have a deity to just. గోపాలస్వామి వారి యొక్క కోరిక, వారి యొక్క చిత్త ఏమిటంటే, ఇప్పుడు నాకు ఎవరో సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి అర్చ విగ్రహానికి సంబంధించినటువంటి వస్త్రాలు, ఆభరణాలు కైంకర్యం కోసం ఇచ్చి ఉన్నారు. వీటిని మనం ఉపయోగించి సేవించాలి అనేటువంటి ఒక కోరిక ఆయన హృదయంలో కలిగింది. అయితే అయితే మా దగ్గర ఒక శ్రీ విగ్రహం, అర్చా విగ్రహం ఉంటే ఎంతో బాగుండేది కదా, ఈ యొక్క శాలిగ్రామానికి నేను ఏ విధంగా అలంకరించేది, వస్త్రాలు, ఆభరణాలు ఏ విధంగా కైంకర్యం చేసేది అని చెప్పి వారు మనసులో చింతించారు. Then the Lord manifested as Radharama, one mighty one salvation had done, Radharama, salvation had done into Radharama. తరువాత ఒక రాత్రి ఆ యొక్క రాధా రమణిగా దామోదర శాలిగ్రామ పరివర్తన చెందింది. వారి విచారణ మేరకు Clap nicely. Happiness is shown by clapping hands. అయితే రాధారమణ, రాధాగోవింద, రాధావల్లభ వీరి యొక్క ఆవిర్భావం మన యొక్క కర్తాళధ్వనుల ద్వారా ఆ హర్షం వ్యక్తం చెయ్యేవి అని చెప్పి Radharama. So it is the way manifested is not the principal deity in Vrindavan. అందువలన ఈ విధంగా రాధారమణ ఆ విగ్రహం, ప్రధానమైనటువంటి విగ్రహం వృందావన ధామంలో పూజించబడేది. ఈ విధంగా ఆవిర్భవించడం జరిగింది. ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి అర్చా విగ్రహం. ఇది చాలా సుందరమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతున్నటువంటి విగ్రహం. చాలా చిన్న విగ్రహమే, కానీ చాలా శక్తివంతమైనటువంటి సుందర సౌందర్యాలతో విరాజిల్లుతున్నటువంటి శ్రీ Radharama Swami, other small guests, and it's so nice to be in the same Papa. Very nice to be in the dedication. అక్కడ ఇప్పటికీ అర్చిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి ఆ అర్చకులు పద్మనాభ గోస్వామి లాంటి వారు అక్కడ చాలా కఠినమైనటువంటి యొక్క ఆగమ శాస్త్రోక్తంగా ఇప్పటికీ కూడా అర్చ విధి నిర్వర్తిస్తున్నారు. శాస్త్రం and learn the puja vidhana, how to worship the deities. శ్రీ ప్రభుపాద గారు అప్పుడు ఆ ఉన్నటువంటి శిష్యులందరికీ ఆదేశించడం జరిగింది. అక్కడ గోపాలభట్ట గోస్వామి వారి యొక్క అర్చన విధానాన్ని మనం అందరూ కూడా నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి అని చెప్పి వారిని ప్రోత్సహించడం జరిగింది. You train actually many of our devotees to consult Pradhana Goswami and the devotees and learn from them how to worship the deities. ఇప్పటికీ కూడా మన యొక్క భక్తులు ఆ పద్మనాభ గోస్వామి వారిని సంప్రదిస్తూ ఉంటారు. ఈ యొక్క శ్రీ విగ్రహాన్ని ఏ విధంగా అర్చించాలి, ఆ అర్చన విధానంలో ఉన్నటువంటి మెళుకువలు, సేవా విధానంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను ఇప్పటికీ వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. So how many of you seen Radharama temple? ఎంతమంది రాధారమణ మందిరాన్ని దర్శించారు? Some of you not seen, you should see. Some will see. చాలా మంది చూడలేదు. మీరు ఆ అవకాశాన్ని మళ్ళీ కల్పించుకుని మీరందరూ కూడా చూడాలి. దాని అవకాశాన్ని కోల్పోవద్దు. Gopalabhatta Goswami ki, అన్ని వాటిని గురించి